తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. సో ఇవాళ ఒక పండగ వాతావరణం నెలకొన్నట్టుగా అనిపిస్తుంది. సో ముందుగా మా కామాక్షి భాస్కర్ల గారికి కూడా హార్టియెస్ట్ వెల్కమ్. సో ఈవిడ మంచి పాత్ర దొరికింది అంటే చాలు అలా పరకాయ ప్రవేశం చేసేస్తూ ఉంటారనమాట. సో గుడ్ టు సీ యూ అండ్ హ్యాపీ ఫర్ యూ. అండ్ మా ఉల్కా గుప్తా గారికి అండ్ మా శ్రవణ్ రెడ్డి గారికి అండ్ అలానే మా బ్యూటిఫుల్ జోవికా గారికి అండ్ అలానే మా వనిత విజయ్ కుమార్ గారికి కూడా హార్టియెస్ట్ వెల్కమ్. వెల్కమ్ టు తెలుగు సినిమా. సో గుడ్ టు సీ యూ హియర్. మేడం, మీరు అగదా టీజర్ లాంచ్ అని చెప్తే టీజర్ చూసేద్దాం. సో ఆడవాళ్ళతోనే ఆరంభం అంటారు కాబట్టి సో మీతోనే మొదటగా సో అగదా టీజర్ లాంచ్ అని చెప్పండి మ్యామ్. అగదా టీజర్ లాంచ్. ఎస్, హియర్ వి గో. అగదా టీజర్ ఆన్ స్క్రీన్ ప్లీజ్. గారు మనం డర్టీ హరిలో చూసాం అండ్ ఇప్పుడు ఇంకో యాంగిల్లో కనిపించబోతున్నారు ఆయన. అండ్ మనందరం చూసినటువంటి మా ఉల్కా గుప్తా. సో అప్పట్లో ఆంధ్ర పోరి అన్నారు, దాని తర్వాత రుద్రమదేవి అన్నారు అండ్ రీసెంట్గా కేరళ స్టోరీ అన్నారు. సో ఇలా ఫెంటాస్టిక్ పాత్రలతో మనల్ని అందరినీ పలకరించుకుంటూ వచ్చారు అండ్ ఇప్పుడు ప్రామిసింగ్ రోల్లో కనిపించబోతున్నారు అని అయితే అర్థమైపోయింది. అండ్ మా బ్యూటిఫుల్ అండ్ ప్రెటియస్ జోవికా ఒక ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్లో కనిపించబోతున్నారని అర్థమైపోయింది. అండ్ నాని గారి సినిమాటోగ్రఫీ కానివ్వండి అండ్ అలానే రాకేష్ గారి మ్యూజిక్ అసలు వింటూ ఉంటే గూస్ బంప్స్ వచ్చాయి. అలా వెనుక నుంచి ఎవరో నిజంగానే అరుస్తున్న ఫీలింగ్ అనిపించింది మా అందరికీ కూడా. సో ప్రతి ఒక్క పాత్ర కూడా మన అందరినీ కట్టిపడేయడానికి సిద్ధమైపోయారు ఇంట్రెస్టింగ్ రోల్స్తో అని అర్థమైపోతుంది. అండ్ ఎంఎస్ రాజు గారు ఈసారి తన పంతాన్ని మార్చి అప్గ్రేడ్ అయ్యి అప్పట్లో దేవి, అరుంధతి లాంటి సినిమాల్ని మనం ఎలా అయితే ఆదరించామో, ఎలా అయితే సక్సెస్ చేశామో ఫర్ ష్యూర్ అంతకు మించి బ్లాక్ బస్టర్ అవ్వాలి ఈ సినిమాని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అండ్ మా ప్రొడ్యూసర్ విశాలాక్షి గారికి బోల్డ్ అనే డబ్బులు రావాలి ఈ సినిమా ద్వారా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాం. చాలా మంచి కథతో ఇంట్రొడ్యూస్ అవుతున్నారు మీరు. ఫెంటాస్టిక్ స్టోరీ అని అనిపిస్తూ ఉంది. నాకు తెలిసి ఈ సినిమాలో కాకి గారిని పెట్టారు కాబట్టి విరూపాక్ష బలగం హిట్ అయినట్టు ఈ సినిమా కూడా ఆ సెంటిమెంట్ కంటిన్యూ అయ్యి హిట్ అవుతుంది అని అనిపిస్తూ ఉంది. సో శ్రీ ఆది వారాహ ప్రొడక్షన్స్ బ్యానర్ పై శ్రీమతి కాశీ విశాలాక్షి బలుసు గారు ప్రొడ్యూసర్ గా, నాని చమిడి శెట్టి గారి సినిమాటోగ్రఫీలో, రాకేష్ గారి మ్యూజికల్లో, జునైద్ గారి ఎడిటింగ్ లో, మన లెజెండరీ ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్ ఎంఎస్ రాజు గారి దర్శకత్వంలో ఈ సినిమాని మనం చూడబోతున్నాం. సో కామాక్షి గారు, శ్రవణ్ రెడ్డి గారు అండ్ జోవికా గారు, ఉల్కా గుప్తా గారు ఇంకా ఫెంటాస్టిక్ వర్సటైల్ యాక్టర్స్ అందరూ కూడా మనల్ని ఎంటర్టైన్ చేయడానికి సిద్ధమైపోయారని అయితే అర్థమైపోతుంది. సో ముందుగా ఈ సినిమాని ప్రొడ్యూసర్ గా మనకు అందించబోతున్నటువంటి మా కాశీ విశాలాక్షి గారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. సో మ్యామ్, మిమ్మల్ని వేదిక మీద జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. సో ఇలాంటి మంచి కథని, ఇంట్రెస్టింగ్ కథని మనకు అందించడానికి సిద్ధమైపోయారు మా విశాలాక్షి గారు. సో ఎన్నో గొప్ప గొప్ప సినిమాల్ని, ఎన్నో అవార్డు అందుకున్న సినిమాల్ని, కల్ట్ క్లాసిక్ సినిమాని అందించినటువంటి మా లెజెండరీ ప్రొడ్యూసర్ ఎంఎస్ రాజు గారిని సాధారణంగా వేదిక ఆహ్వానం పలికిస్తున్నాం. సో ఈ సినిమాని యాజ్ డైరెక్టర్గా మనకు అందించబోతున్నారు మా ప్రొడ్యూసర్ గారిని, డైరెక్టర్ గారికి బొకే అందించవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. సో ముందుగా మా బ్యూటిఫుల్ అండ్ టాలెంటెడ్ కామాక్షి భాస్కర్ల గారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. సో మహాదేవిగా మన అందరినీ కట్టిపడేయడానికి సిద్ధమైపోయినటువంటి మా కామాక్షి గారు సో పొలిమేర 1, 2తో మన అందరినీ ఆకట్టుకున్నారు. అండ్ ఇప్పుడు అగదాలో మహాదేవిగా మన అందరినీ పలకరించడానికి సిద్ధమైపోయారు. And now let me invite శ్రవణ్ రెడ్డి గారు to please join the stage. సో సింహాగా మన అందరినీ పలకరించడానికి సిద్ధమైపోయారు. సో శ్రవణ్ రెడ్డి గారిని కూడా సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. అండ్ మా బ్యూటిఫుల్ జోవికా గారిని కూడా సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. సో హరిణిగా సో మిగతా టీం అగదా మాట్లాడే కంటే ముందు మా సీనియర్ జర్నలిస్ట్లని ఈ సినిమా టీజర్ గురించి ఒక 2 మాటలు మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నామండి. సో ఎంఎస్ రాజు గారి రిక్వెస్ట్ మీద సో నాగేంద్ర కుమార్ గారిని, నిశాంత్ గారిని, ప్రభు గారిని అండ్ అలానే జీవి గారిని, రాంబాబు గారిని, సురేష్ కొండెట్టి గారిని వేదిక మీద జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నామండి. వీరందరూ వచ్చే ముందు ఇందాక ఇంకో టెక్నీషియన్ ఆయన లేడు ఇక్కడ. ఈ సినిమాలో నేను దేవిని పరిచయం చేసినట్టు ఈ సినిమాని రాకేష్ అని ఒక అబ్బాయిని ఇంట్రొడ్యూస్ చేస్తాను యాజ్ ఎ మ్యూజిక్ డైరెక్టర్. ఆయన ఒకసారి రమ్మని కోరుతాను. ఇందాక మీరు చూసిన విజువల్స్, ఇందాక మీరు చూసిన మ్యూజిక్. ఎస్, ఐ రిక్వెస్ట్ ఆల్ సీనియర్ జర్నలిస్ట్ టు ప్లీజ్ జాయిన్ స్టేజ్ అండి. ప్లీజ్ నిశాంత్ గారు, ప్రభు గారు, జీవి గారు, నాగేంద్ర కుమార్ గారు,
రాంబాబు గారు, సురేష్ కొండెట్టి గారు, ప్లీజ్ అండి. టీజర్ చాలా బాగుందండి. మరీ ముఖ్యంగా ఎంఎస్ రాజు గారు ఇందాక స్పీచ్లో మాట్లాడుతా ఈ సినిమా నాకు అవసరం, నాకు కంబ్యాక్ అవ్వాలి అని అంటున్నారు కదా. ఇట్ ఫీల్స్ లైక్ సో సరియల్. ఎందుకంటే చాలామంది పెద్ద హీరోలు పెద్ద స్టార్స్ని చేశారు, పెద్ద హీరోలకు పెద్ద బ్లాక్ బస్టర్స్ ఇచ్చారు. అంటే ఎంఎస్ రాజు గారి సినిమా అంటే మొత్తం ఒక యుఫోరియా నడిచేది, పండగలకే ఒక పండగలా ఉండే సినిమాలన్నీ. ఐ హోప్ హీ విల్ మేక్ ఏ బిగ్ కమ్ బ్యాక్ విత్ దిస్ ఫిల్మ్ అండ్ ఆ ప్రామిసింగ్గా కూడా కనపడుతుంది. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ సార్. అండ్ ప్రభు గారు, ఐ రిక్వెస్ట్ ప్లీజ్ జాయిన్ ద స్టేజ్ సార్. అందరికీ నమస్కారం. నన్ను పిలిచేటప్పుడు సీనియర్ జర్నలిస్ట్ ప్రభు గారని పిలిచారు. నిజంగా సీనియర్ జర్నలిస్ట్నే. అయితే ఈ సీనియారిటీ ఏంటంటే ఈ మధ్యకాలంలో చూసా 30 సంవత్సరాలు 40 సంవత్సరాలుగా జర్నలిస్ట్గా నేను ప్రెస్ మీట్లు కట్టుకొస్తున్నాం. ఇంకా ప్రెస్ మీట్లకు అటెండ్ అయ్యి కూర్చొని ప్రెస్లు అడగటం ఇదంతా అవాయిడ్ చేసినటువంటి సమయం ఇది. ఐఎమ్ నాట్ మచ్ అటెండింగ్ ఎనీ ప్రెస్ మీట్స్ నౌడేస్. కానీ ఈరోజు ఈ ప్రెస్ మీట్ ఎవరిది అంటే ఎంఎస్ రాజు గారిది, అగదా సినిమాది అనటంతో దట్ ఈజ్ ఆ పేరు ఒకటి నన్ను ఈ ప్రెస్ మీట్కి ఈరోజు నాకు వచ్చింది. అదర్వైజ్ ఐఎమ్ నాట్ రెగ్యులర్లీ అటెండింగ్ దీస్ ప్రెస్ మీట్స్. అంటే ఆ పేరుకి ఆ బ్రాండ్కి మేము ఇచ్చే విలువ అలాంటిది. ఒక నిర్మాత అనే పదానికి మేకర్ అనేటువంటి ప్రమోషన్ తెచ్చినటువంటి నిర్మాత ఎంఎస్ రాజు గారు. మేకర్ అనే పదం ఎక్కువగా పాపులర్ అయింది ఈయన దగ్గర నుంచి. ఈయన సినిమాలు స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఆ మేకర్ అనేటువంటి, తర్వాత చాలామంది మేకర్ అనేటువంటి టైటిల్ వేసుకున్నప్పటికీ ఇట్ ఈస్ మ్యాటర్ ఆఫ్ సబ్జెక్ట్ వెదర్ దే ఆర్ ద ట్రూ మేకర్స్ ఆర్ నాట్, మేకర్ ఆఫ్ డిస్కషన్ అని. అలాంటి మేకర్ అనేటువంటి గౌరవ నిర్మాతగా తీసినటువంటి వ్యక్తి. ఇంకోటి ఏంటంటే నిర్మాత ఆత్మగౌరవ పతాకాన్ని ఆవిష్కరించుకున్న అతి కొద్ది మంది నిర్మాతలలో ఎంఎస్ రాజు గారు ప్రథములు. ఈ రోజున సినిమా అంటే నిర్మాత అనేవాడు నిమిత్త మాత్రుడు, నిర్మాత అనేవాడు ప్రేక్షకుడు, నిర్మాత అనేటువంటి వాడికి నిస్తేజంగా నిలబడిపోవటం తప్ప ఎలాంటి ప్రమేయము చిత్ర నిర్మాణంలో ఉండటం లేదు, భాగస్వామ్యం ఉండటం లేదు అనేటువంటి బాధ చాలా రోజులుగా కలుగుతుంది. నిర్మాత యొక్క ఆత్మ గౌరవం దిగజారిపోతున్నటువంటి పరిస్థితుల్లో ఆత్మగౌరవం నిలబడినంత కాలం మాత్రమే సినిమాలు తీశారు. మధ్యలో గ్యాప్ వస్తే సగౌరవంగా పక్కన ఉన్నారు. మళ్ళీ ఈ రోజున దర్శకుడిగా తను ఆవిష్కరించుకోవటం చాలా గొప్ప విషయం. ఒక నిర్మాత దర్శకుడిగా మారటం అంటే వెనక ఎంత గొప్ప కృషి ఉండాలి, ఎంత గొప్ప అవగాహన ఉండాలి. ఆయన చేసినటువంటి సినిమాలు దర్శకుడిగా మారిన తర్వాత చేసిన సినిమాలు పెద్ద పెద్ద స్టార్స్తో చేయలేదు, చిన్న చిన్న ప్రయోగాలు, చాలా చక్కటి సెన్సిబుల్ ఫిలిమ్స్ తీశారు ఆయన నిర్మాతగా. దర్శకుడుగా నిర్మాత తీశారో దర్శకుడుగా అంత చిన్న సినిమాలు అంత సెన్సిబిలిటీని ఆవిష్కరించినటువంటి డైరెక్టర్. అలాగే అగదా సినిమా చూస్తుంటే పోస్టర్ స్పీక్స్ వాల్యూమ్స్ అనేటువంటిది చాలా రేర్గా చూస్తున్నాం. ఒక్క పోస్టర్తో సినిమా ఇండస్ట్రీ అటెన్షన్ మొత్తాన్ని, ఫిలిం ట్రేడ్ అటెన్షన్ మొత్తాన్ని గ్రాప్ చేయగలగటం అనేటువంటిది, అది ఒక అగదా పోస్టర్తో ఆ అటెన్షన్ గ్రాప్ చేశారు రాజు గారు. సో వండర్ఫుల్. డెఫినెట్గా ఈ సినిమా సక్సెస్ అవుతుంది అనడానికి ఎలాంటి సందేహాలు లేదు. ద మీడియా విల్ ఆల్వేస్ బి విత్ రాజు గారు. మమ్మల్ని ప్రత్యేకంగా పిఆర్ఓ కూడా ఫోన్ చేసి, సార్ రాజు గారు అడిగారండి మీరు తప్పకుండా రావాలండి అంటే, ఇట్ ఈస్ డెఫినెట్లీ వీ విల్ కమ్. ఇట్ ఈస్ అవర్ డ్యూటీ టు బీ విత్ సచ్ ఏ మేకర్. అలాంటి మేకర్ని రక్షించుకోవాలి, అలాంటి మేకర్ని గౌరవించుకోవాలి అనేటువంటి దృక్పథంతో ఈ కార్యక్రమానికి మేము సీనియర్ జర్నలిస్టులు చాలామంది వచ్చాం. సో వన్స్ అగైన్ మై హార్టీ కంగ్రాచులేషన్స్ టు ద ఎంటర్టైన్మెంట్. మేడం నమస్తే అండి. ఆయన చెప్పారు సోదరిలాగా తను నిలబడి, మీలాంటి వాళ్ళండి, ఇలాంటి ఔత్సాహిక నిర్మాతలు కొత్త వాళ్ళు కోట్లాది లాభాల కోసం సినిమాలు తీరండి, ప్యాషన్ కోసం సినిమాలు తీస్తారు. ఆ ప్యాషన్ అనేటువంటి సాటిస్ఫై, ఆ డబ్బు అనేటువంటిది మరొక సినిమా తీయడానికి అవసరమైన ఆర్థిక లాభం, ఆర్థిక పరమైనటువంటి వెసులుబాటు దొరికితే చాలు, అంతేగాని దీని మీద కోట్లు సంపాదించాలని రారు. అలాంటి దృక్పథంతో వచ్చి రాజుగారు లాంటి మంచి డైరెక్టర్ ప్రొడ్యూసర్కి మీరు అండగా నిలిచినందుకు కంగ్రాచులేషన్స్. దట్ ఈస్ అ వండర్ఫుల్ ఫ్యామిలీ. ఆ ఫ్యామిలీతో మా జర్నీ విజయ్ కుమార్ గారి నుంచి మంజుల గారిని అంతా బాగా తెలుసు మాకు. వీ ఆల్సో నో యూ. సో ఎంటైర్ యూనిట్ అగదా, కంగ్రాట్స్, యు ఆర్ లుకింగ్ ఆసమ్, కంగ్రాట్స్, సూపర్, బాయ్. సార్ రాజు గారు, వన్స్ అగైన్ హ్యాట్స్ ఆఫ్ టు యూ సార్. థ్యాంక్ యూ ప్రభు గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు నాగేంద్ర కుమార్ గారిని వేదిక మీద జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. నాగేంద్ర కుమార్ గారు కొంచెం ముస్తాబై ఎక్కుతున్నారు మెల్లగా వెనక నుంచి, రండి. సభకి నమస్కారం. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ కూడా ఆత్మీయ స్వాగతం. ఎంఎస్ రాజు గారి తరఫున, అగధ సినిమా తరఫున మీ అందరికీ ఆత్మీయ స్వాగతం పలుకుతున్నా. ఈ ఆడిటోరియంలో ఎంఎస్ రాజు గారి గురించి మాట్లాడగలిగేది మొత్తం అందరిలో
వారి సతీమణి, తర్వాత నేనే. ఎందుకంటే ఆయనతో నాకున్న అనుబంధం శత్రువు సినిమా నుంచి. నేను ఆంధ్రజ్యోతిలో ఏదో బుద్ధిగా అప్పుడే మెడ్రాస్ కూడా పూర్తిగా ఏమీ తెలియని రోజుల్లో నేను ఉద్యోగం చేసుకుంటుంటే నన్ను పిలిచి పిఆర్ఓగా చేసిన మహానుభావుడు మా ఎంఎస్ రాజు గారు. నాకు పిఆర్ఓ అంటే ఏంటో తెలీదు, ఎలా చేయాలో తెలీదు, నాకు రాదండి అని చెప్పి వెళ్ళిపోయాను. అంటే మళ్ళీ మన్నాడు నన్ను పిలిపించి నాకు ఎలా చేయాలో నేర్పి నన్ను సినిమా ఇండస్ట్రీలో అతిపెద్ద పిఆర్ఓని, టాపెస్ట్ రెమ్యూనరేషన్ తీసుకునే పిఆర్ఓగా తయారు చేసిన అత్యంత ఆత్మీయుడు, నా ఆత్మబంధువు ఎంఎస్ రాజు గారు. ఆయన అంటే ఒక స్క్రిప్ట్కి సంబంధించినంత వరకు కాన్సెప్చువల్ ఇంజనీరింగ్ చేయగలిగిన అతి కొద్ది మంది ప్రొడ్యూసర్స్, 1 or 2, మూడో పేరు చెప్పమంటే చెప్పలేను నేను. అలాంటి వాళ్ళల్లో ఆ నెంబర్ 1, 2, 3లలో ఎంఎస్ రాజు గారు ఉంటారు. కోడి రామకృష్ణ గారి దగ్గర ఆయన ఎన్ని మెలకులు నేర్చుకున్నారో సినిమా తీతలో, నిర్మాణంలో ఆయన చాలా తెలివైన, చాలా గడుసైన, చాలా నిబద్ధత గల నిర్మాత. ఇందాకలా మా ప్రభు అన్నయ్య చెప్పినట్టు అలాగే ఆయనకున్న హిస్టరీ మామూలుది కాదు. అంటే ఎప్పటికప్పుడు ఎంఎస్ రాజు గారు అయిపోయాడు, ఎంఎస్ రాజు హిస్టరీ అని అనుకున్న వాళ్ళు, అన్నవాళ్ళని, నా ఎదురుగుండా నాతో అన్నవాళ్ళని నాకు చాలామంది తెలుసు. కానీ ఆయన ఆ మాట అన్నప్పుడల్లా మళ్ళీ తిరిగి సిక్సర్ కొట్టి, మళ్ళీ తిరిగి బౌన్స్ అయ్యి, మళ్ళీ ఎంఎస్ రాజు అంటే మనీ స్పిన్నింగ్ రాజు అని అనిపించుకున్న రికార్డు ఒక్క ఎంఎస్ రాజు గారికి మాత్రమే ఉంది ఇండస్ట్రీలో. ఎందుకంటే ఆయన కథని కథగా నమ్మి దానికోసం రాత్రి పౌలు కష్టపడి చేయగలిగే ఆ ఓపిక, శ్రద్ధ, అంకిత భావం గల నిర్మాత మా ఎంఎస్ రాజు గారు. నాకు ఈ అగధ సినిమా నిర్మాణం జరుగుతున్నంతసేపు నాకు మా దేవి రోజులు గుర్తొస్తున్నాయి. దేవి అలాగే ఆయన ఎంత బాబు అదేదో అతడి సినిమాలో త్రివిక్రమ్ శ్రీనివాసు డైలాగ్ లాగా ఏదో అంటు కట్టినట్టుగా, మొక్కలు పాతినట్టుగా ప్రతిరోజు దాని గురించి అలా చెక్కుకుంటూ 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 సినిమాని లాస్ట్లో దేవి రిలీజ్ అయినప్పుడు లవకుశలాగా ఆడింది సినిమా. ప్రెస్ మీట్లో అందరూ డిస్ట్రిబ్యూటర్లందరికీ కనక వర్షం దేవి ఆ రోజున. ఆ సినిమా ఆ కళంతా నాకు ఈ రోజున అగధలో కనిపిస్తుంది. అండ్ ఆయనకున్న రికార్డులు చెప్పాలంటే దేవిశ్రీ ప్రసాద్ నిజంగా చెప్పాలంటే చాలా చిన్న కుర్రాడు. అలాంటి చిన్న కుర్రాడిని తీసుకొచ్చి మ్యూజిక్ డైరెక్టర్ని చేస్తే ఇప్పుడు ఈ రోజున వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్స్ ఇన్ ది కంట్రీ ఈ రోజున దేవిశ్రీ ప్రసాద్. అలాగే ప్రభాస్ ఏదో 1-2 ఫిల్మ్స్ చేసేటప్పటికి ఆయన ప్రభాస్ని ఇంట్రడ్యూస్ చేస్తూ వర్షం సినిమా చేసినప్పుడు ఎంతమందికి ఉంటుందండి ఇలాంటి గట్స్ చెప్పడానికి. ప్రెస్ మీట్లో చెప్పి అనౌన్స్ చేశారు ఆయన. చిరంజీవి గారికి ఖైదీ ఎలాగో ఆయన కెరీర్లో, ప్రభాస్ కెరీర్లో వర్షం అలాంటి హిట్ అవుతుందని చెప్పి మరీ హిట్ కొట్టాడండి. తర్వాత మహేష్ బాబు అప్పుడే బడ్డింగ్ హీరో ఆ టైంలో, ఆయనతో సినిమా చేసి చార్మినార్ సెట్ని ఏకంగా వేసేసి మహేష్ బాబు విజయవాడలో జరిగిన 100 days ఫంక్షన్లో ఏం చెప్పాడంటే, నా మీద ఎంత బడ్జెట్ పెడితే ఎంత బిజినెస్ అవుతుందో, అసలు నాకు ఇంత బడ్జెట్ పెట్టచ్చా అన్నది కూడా లెక్క జమ లేకుండా పెద్ద పెద్ద సెట్లు వేసి నాతో సినిమా చేసినందుకు ఎంఎస్ రాజు గారికి నేను సభాముఖంగా థ్యాంక్స్ చెప్తున్నానని చెప్పాడు ఈ రోజున ప్రిన్స్ మహేష్ బాబు. విజయశాంతి గారితో శత్రువు తర్వాత ఆవిడతో డబుల్ రోల్ చేసి డబుల్ బ్లాక్ బస్టర్ కొట్టిన రికార్డు కూడా ఆయనదే. ఇలాంటివి ఎన్నో ఉన్నాయి ఆయన మొత్తం ఆయన ప్రయాణంలో. ఈ రోజున నిజంగా మళ్ళీ అగధ వస్తున్నదంటే ఎంత, ఇందాక మీకు చెప్పాను కదా, వీళ్ళందరూ ఆయన ద్వారా ఇంట్రడ్యూస్ అయినట్టే. వాళ్ళు 1-2 సినిమాలు చెయ్యొచ్చు, బట్ పెద్ద హిట్లతో ప్రేక్షక లోకానికి తీసుకొచ్చిన ఓ ఏకైక నిర్మాత ఎంఎస్ రాజు గారు. పెద్ద ఫ్యామిలీ నుంచి వచ్చిన ఆయన, రాయపరాజు గారు అబ్బాయి అంటే అసలు ఆ రేంజి, ఆ స్టేచరు, ఆ లెక్కే వేరనమాట. వాళ్ళ తాలూకా వాల్యూస్ అవి నెక్స్ట్ లెవెల్. శ్రీమంతులుగా సినిమా పరిశ్రమకు వచ్చిన
వాళ్ళ కుటుంబం సంపన్న కుటుంబం ఎంఎస్ రాజు గారు అండి. అందుకే నా రాయల్టీ సినిమా మేకింగ్లో కానీ ట్రీట్మెంట్లో కానీ టెక్నీషియన్స్ అయినా యాక్టర్స్ అయినా వాళ్ళందరూ ఈరోజు చూడండి ఇందాకలు ఎంతమంది ఆయన కాళ్ళకి దండం పెట్టారు. మీరెవ్వరూ కూడా మీ జీవితంలో ఈ సినిమాని మర్చిపోలేని ఒక గొప్ప అనుభవం అవుతుంది. మా వనిత విజయ్ కుమార్ నిజంగా మంజులు గారు ఇప్పుడు కూడా ఇక్కడ అక్కడ తిరుగుతూ ఉంటారు గ్లాస్ పట్టుకుని. గ్లాస్ అంటే ఇంకో రకం కాదండి, మామూలు వాటర్ గ్లాస్ పట్టుకుని. దేవి షూటింగ్ జరుగుతున్నప్పుడు ఇగో ఈ అమ్మాయి అక్కడ ఉండేది, ఏదో తెలియదు పాపం, చిన్నపిల్ల అటు ఇటు తిరుగుతుంటే మంజులు గారు మంచినీళ్ళు గ్లాస్ పట్టుకుని ఆ లొకేషన్ అంతా తిరుగుతూ ఉండేవారు. ఇప్పుడు కూడా ఇక్కడ కూడా ఎక్కడొక్కడ తిరుగుతుంటారు ఆవిడ. అంత అటాచ్మెంట్స్ ఆయనకి. ఇందాక మీ స్టాపేజ్ ఇందాకలా మీ మైకులు పనిచేయని ఒక 10 నిమిషాలు ఉంది చూసారా, దాంతో మీ స్టాపేజ్ పీరియడ్ మీ జీవితంలో అయిపోయింది బాబు. అదే లాస్ట్ 10 minutes యు ఆర్ గోయింగ్ టు షటిల్ టువర్డ్స్ ది గ్రేటెస్ట్ డెస్టినేషన్స్ ఇన్ యువర్ లైఫ్ ఫర్దర్. ఇప్పుడు ఇంకా నా గురించి చెప్పింది ఓకే, ఇప్పుడు చూసి టీజర్ గురించి చెప్పండి. చెప్తా మీ గురించే చెప్పాలి. ఎందుకంటే ఇప్పుడు ఈ రోజున ఎవరి కాళ్ళకి వాళ్ళ దండం పెట్టేసుకుంటున్నారు, ఎవరి మీద వాళ్ళే అక్షంతలు వేసుకుని ఎవరికి వాళ్ళే పువ్వులు జల్లేసుకుంటున్నారు. బయటకు వచ్చేసరికి పువ్వుల రేఖలు కనిపిస్తాయి కదా, ఎవరో సన్మానం చేశారు కాబట్టి వీళ్ళకని మనం అనుకుంటాం. అలాంటి గెటప్లు, ఆ సెటప్లు తయారైపోయిన ప్రపంచం, ఒక ఆర్టిఫిషియల్ వరల్డ్ తయారైపోయిన దాంట్లో ఇలాంటి మణిమాణిక్యం గురించి 100% స్టేజ్ మీద చెప్పాల్సి తీరాలి. ఎందుకంటే నా ఒక్కడికే తెలుసు కాబట్టి ఇక్కడున్న ఆడిటోరియంలో, ఈవెన్ ఇన్ ది మీడియా మా ప్రభు అన్నయ్య కొంతవరకు తెలుసు. కాకపోతే ఇప్పుడు చూసిన ఈ అగధ ఆ ఫ్యూ మినిట్స్ గూస్ బంప్స్ అన్నమాట. నిజంగా ఒక్కొక్క షాటు, ఒక్కొక్క ఫ్రేము, ఒక్కొక్క సినిమాలా కనిపించింది. అంత డెప్త్. బికాస్ ఆయన కదా గ్రాఫిక్స్కి ఆద్యుడు. అమ్మరు వచ్చింది శ్యాంప్రసాద్ రెడ్డి గారికి ముందు తీశారు, బట్ అంత బ్రాడర్ స్కేల్లో, అంత వైడర్ క్యాన్వాస్ మీద గ్రాఫిక్స్ని క్రియేట్ చేసిన తొలి ప్రొడ్యూసర్ అని ఆయన చెప్తే దానిలో అతిశయోక్తి లేదు. కాబట్టి ఆ కథ మీద ఆయనకుండే ఇందాక నేను చెప్పిన కాన్సెప్చువల్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ మీద విపరీతమైన అవగాహన, దాన్ని బడ్జెటింగ్ ఎలా చేయాలి, కంట్రోల్ ఎలా చేయాలి, ఆర్టిస్టులు ఇందులో నాకు మా కామాక్షేది నాకు ఈవిడ ఇందులో ఈ మెయిన్ క్యారెక్టర్ చేయడంలో నాకు చిన్న ప్రమేయం ఉంది. అది నువ్వు నన్ను 100% జీవితాంతం గుర్తుపెట్టుకుంటావు. మా ఎంఎస్ రాజు గారు ఏదున్నా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నన్ను ఒక ఫ్యామిలీ మెంబర్లాగా, మేడం కానీ, మా సుమంత్ బాబు కానీ, మా ఎంఎస్ రాజు గారు కానీ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ని నేను. ఆ అబ్బాయికి యజ్ఞోపేత ఫంక్షన్లో పంచులు కూడా నేనే కట్టాను. అంత దగ్గర వాడిని ఆ కుటుంబానికి. కాబట్టి సినిమాకి మరీ దగ్గర వాడిని. రోజు ట్రైలర్స్ చూస్తాం, రోజు టీజర్లు చూస్తాం, మధ్యలో ట్రైజర్ అని ఒకటి వచ్చింది, అది కూడా చూస్తుంటాం. ఇలాంటివన్నీ చూసినా కూడా ఇలాంటి షాకింగ్ ఎక్స్పీరియన్స్ ఈ రోజున అందరం ఫీల్ అయ్యాం. మీడియా అంతా కూడా. ఇప్పుడే మా ప్రభు అన్నయ్య నాకన్నా సీనియర్, ది గ్రేటెస్ట్ జర్నలిస్ట్, ఆయన వచ్చి ఇప్పుడు చెప్పింది అదే. కాబట్టి ఈ సినిమా అగైన్ ఇట్ ఈస్ రెడీ టు రీరైట్ ద రికార్డ్స్. ఎంఎస్ రాజు గారు నూతనమైన చరిత్రతో మన అందరి ముందుకు రాబోతున్నారు. అదే అగధ. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు సురేష్ కొండెట్టి గారిని వేదిక మీద జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అందరికీ నమస్కారం. అగధ ముందు ఎవరి ఆటలు సాగవు. అద్భుతంగా ఉంది టీజరు. ప్రొడ్యూసర్గా ఒకప్పుడు ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలు హిట్లు ఇచ్చారు ఎంఎస్ రాజు గారు. ఒక స్టార్ హీరో ఇంటర్వ్యూ కావాలని ఒక జర్నలిస్ట్ ఎంత తాపత్రయపడుతూ అతని కోసం ట్రై చేస్తూ ఆ హీరో ఇంటర్వ్యూ ఇచ్చిన తర్వాత ఎంత హ్యాపీ ఫీల్ అవుతారో, అప్పట్లో ఎంఎస్ రాజు గారు ఇంటర్వ్యూ కోసం కూడా అంత ఇంటర్వ్యూ చేయాలని ఒక డ్రీమ్గా ఉండేది మా జర్నలిస్ట్ అందరికీ, అప్పుడు వచ్చిన కొత్త వాళ్ళందరికీ. అందులో నేను ఒకడిని. ఆ కోరిక వార్తలో చాలాసార్లు తీసుకున్నాను. వార్తలో పనిచేసినప్పుడు జర్నలిస్ట్గా ఇంటర్వ్యూ చేశాను, తర్వాత సంతోషం మ్యాగజైన్ చాలాసార్లు చేశాను. సో అంత ప్యాషనేట్ ప్రొడ్యూసర్ ఆయన. అంత బ్లాక్ బస్టర్ సినిమాలు ఇండస్ట్రీకి ఇచ్చిన నిర్మాత ఎంఎస్ రాజు గారు. తర్వాత అలాగే ఇప్పుడు ఎంత ప్యాషనేట్గా ఆయన సినిమా ప్రొడ్యూస్ చేశారు. ఇప్పుడు మరో బ్లాక్ బస్టర్ డైరెక్టర్గా ఈ సినిమా రాబోతున్నందుకు చాలా చాలా సంతోషంగా ఉంది. ఫస్ట్ లుక్ చూసిన వెంటనే ఫోన్ చేశా, చాలా అద్భుతంగా ఉంది, చాలా బాగుంది ఇది. డెఫినెట్గా దర్శకులు కూడా ఓ బ్లాక్ బస్టర్ హిట్ ఇండస్ట్రీకి ఇస్తున్నారని చెప్పాను. అదే ఈరోజు టీజర్ చూసిన తర్వాత నిజమని మరోసారి రుజువైంది అనిపిస్తుంది.
కామాక్షి గారు కూడా నాకు బాగా హీరోయిన్, నేను జర్నలిస్ట్ కాకుండా మంచి ఫ్రెండు, మంచి డాక్టర్ ఆవిడ. సో అలాగా తను ఒకసారి అంతకుముందు ప్రెస్ మీట్లో ఉంది ఈ సినిమా గురించి చెప్తే మరి రివ్యూలు అయిపోతాను భయంతో ఇదే ప్రసాద్ ల్యాబ్లో చెప్పే చెప్పింది ఆ సినిమా గురించి. సో అప్పుడే అనుకున్నాను రాజు గారిది అయితే ఓకే బాగుంటుందని అనుకున్నప్పుడు. అట్లాగే వనిత విజయ్ కుమార్ గారు ఎప్పటి నుంచో నాకు తెలుసు, వాళ్ళ అమ్మాయి ఇప్పుడు మీ ఇద్దరు తల్లి కూతురుగా చేస్తున్నట్టున్నారు దీంట్లో కూడా చూశాను. వెరీ హ్యాపీ. సో ఆ విషయాలతో బెస్ట్ అమ్మా. ఇంకా రాజుగారి ద్వారా పరిచయం అవుతున్నారు కాబట్టి ఇంకా సమస్యలు తిరిగి లేదు ఇంకా. సో ప్రొడ్యూసర్ కూడా ఆల్ ది బెస్ట్ అమ్మా. ఈ సినిమా డెఫినెట్గా హిట్ అవ్వాలని మనస్ఫూర్తి కోరుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్. కంగ్రాట్స్ రాజు గారు, ఎందుకంటే ఆయన కంగ్రాట్సే చెప్పాలి. టీజర్ చాలా అద్భుతంగా తీశారు. నేను చూడటం మొదలెట్టిన కాడి నుంచి రెండోసారి రిపీట్ చేస్తే కూడా అంటే క్యారెక్టరేషన్ చాలా పాయింట్ టు పాయింట్ అర్థమయ్యేటట్టు తీశారు. ఎన్నో హిట్ సినిమాలు తీశారు. అంటే దేవి ఆయనకు ఒక బ్రాండ్ తీసుకొచ్చింది శత్రు కన్నా. నేను ఆయన డైరెక్టర్గా మారిన తర్వాత ఈయనకు తీసుకొచ్చింది బ్రాండ్ దేవిపుత్రుడు. అట్లాంటి సినిమాలకి ఒక ఆర్జున్ లాంటి వాడు ఏంటి ఇలాంటి కైండ్ కాకుండా మళ్ళీ పెళ్ళని, లేదంటే రకరకాల వాహనాలతో మొదలుపెట్టినా కానీ మళ్ళీ పెళ్లి దాకెళ్ళి రకరకాలుగా మారుతా ఉంది డర్టీ హెరీ అని. కానీ కరెక్ట్ జోనర్ సినిమా అయితే ఇదే పడింది. ఆ ప్రొడ్యూసర్ విశాలాక్షి గారు కూడా సూపర్ అండి. ఎందుకంటే ఆయన కథ చెప్పగానే దాన్ని లైనప్ చేయకుండా ఎంత బడ్జెట్ అవుతుంది చూడకుండా చేద్దామని చెప్పారు రాజుగారు మాట్లాడుతూ. ఆల్ ది వెరీ బెస్ట్ ఎంటైర్ టీమ్. కామాక్షి గారికి పొలిమేరతో ఎంత పేరు వచ్చిందో దానికి డబుల్ రేట్లు ఈ సినిమాతో రావాలని కూడా కోరుకుంటున్నాం. రాజుగారికి పేరు డబ్బు రెండు రావాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఆల్ ది వెరీ బెస్ట్ ఎంటైర్ టీమ్, అగదా టీమ్. నాకు ప్రొడ్యూసర్గా ఈ అవకాశాన్ని కల్పించినటువంటి ఆదివరాహ ప్రాపర్టీస్ చైర్మన్ అండ్ ఫౌండర్ గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. తర్వాత నేను ఈ సినిమా రంగానికి నాకు ఎటువంటి సంబంధం లేదు, కానీ ఇది ఎలా వచ్చిందో తెలియదు. మా అన్నగారు ఎంఎస్ రాజు గారు మా కుటుంబ స్నేహం కారణంగా ఈ మూవీ తీయడానికి ముందుకొచ్చాం. ఫస్ట్ ఈ మూవీ తీయడానికి ముఖ్య కారకులు డాక్టర్ రాజు గారు అండ్ నడింపల్లి వెంకటలక్ష్మి నరసింహ సుబ్బరాజు గారు. సో వీరిద్దరికీ కూడా నా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఈ సినిమా మొదలైనప్పటి నుంచి నేను మా డైరెక్టర్, మా సోదరులు, మా ఎంఎస్ రాజు గారితో మాట్లాడిన ఒకే ఒక మాట, అన్న ఏం చేద్దాం, అమ్మ ఇలా చేద్దాం బాగుంటుంది అంతే. ఈ రెండు మాటలతోనే ఈ సినిమా అంతా పూర్తి చేసాం. నాకు పూర్తి సహకారాన్ని అందించినటువంటి ఎంఎస్ రాజు గారు, మా సోదరులకి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అండ్ ఇక్కడికి మేము పిలవగానే వచ్చినటువంటి అందరికీ కూడా నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఈ సినిమా మొదలైనప్పటి నుంచి మాకు తోడుగా ఉంటున్న డాక్టర్ రాజు గారికి, సుబ్బరాజు గారు అండ్ భవానీ గారికి, అండ్ కోనేరు శ్రీధర్ గారు, రాజలక్ష్మి గారు, సురేష్ రెడ్డి గారు అండ్ శ్యామల గారికి నా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. నేను పిలవగానే ఇక్కడికి వచ్చినటువంటి పెద్దలందరికీ నా ధన్యవాదాలు. మేము పిలిచిన వెంటనే విజయవాడ నుంచి ప్రత్యేకంగా పనిగట్టుకొచ్చిన మా సోదరులందరికీ కూడా నా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఈ మూవీ టీజర్ మీరు అందరూ చూశారు. ఇది మా ఆదివరాహ ప్రొడక్షన్ నుంచి మొదటి మూవీ. సో మీరందరూ ఆ టీజర్ చూసిన తర్వాత మీకు అర్థమైంది ఆ మూవీలో ఉన్న ప్రత్యేకత ఏంటి అనేది. సో మీరందరూ ఆ సినిమాని చూసి ఆనందించి దీన్ని హిట్ చేస్తారని కోరుకుంటున్నాను. అదేవిధంగా మళ్ళీ అంత లెజెండరీ ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్ ఎంఎస్ రాజు గారు మా ప్రొడక్షన్లో మళ్ళీ సినిమా స్టార్ట్ చేసి ఆయనకి ఇది కంబ్యాక్ అవ్వాలని నేను మనస్ఫూర్తిగా ఆ పార్వతీ పరమేశ్వరుని కోరుకుంటున్నాను. మీ అందరూ కూడా దానికి తోడుగా ఉంటారని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. అండ్ ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులందరికీ, సోదరులందరికీ నా ప్రత్యేక కృతజ్ఞతలు. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ నమస్కారం. మీడియా ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఫస్ట్ దేవుడికి థ్యాంక్ యూ చెప్పాలి అండ్ రాజు గారికి థ్యాంక్ యూ చెప్పాలి. ఈ స్టేజ్లో టుడే నేనున్నానుగా ఐ డోంట్ నో వాట్ టు సే. థ్యాంక్ యూ ఫర్ రాజు గారు ఈ ఆపర్చునిటీ నాకు ఇవ్వడానికి. అండ్ థ్యాంక్ యూ టు our producer for giving me this opportunity. I don't know what to say. నేను బ్లాంక్ అయిపోయినప్పుడు I just want to say ఇది నా ఫస్ట్ ఫిలిం తెలుగులో చేస్తున్నాను. అందరూ పోస్టర్ చూసి నాకు చెప్పారు ఇది మంజురా గారు గ్రాండ్ డాటర్ వచ్చినారు, చాలా బాగుంది, లుక్ మంజురా గారు లాగా ఉంది అని. ఐ థింక్ టుడే మా అమ్మమ్మ
ఇక్కడ ఉంటే షిల్ బీ వెరీ ప్రౌడ్ అండ్ దట్ I think that is something I wish she's somewhere here watching. So I just want to say I want all your support and I really hope you like my performance and you will like the film. That's it. I don't have much to say. నువ్వు ఇప్పుడు ఎక్కువ మాడపోయినా నీ గురించి చాలామంది సినిమా తర్వాత మాట్లాడతారా అంటుంది కామాక్షి. థ్యాంక్ యూ జోవికా, థ్యాంక్ యూ సో మచ్. లుకింగ్ ఫార్వర్డ్ టు సీ యూ ఆన్ స్క్రీన్. అండ్ ఇప్పుడే చెప్తున్నాను, మీ తమిళ్ బిగ్ బాస్ చూసాను. యూ వాజ్ సో మెచ్యూర్డ్, చాలా బాగా మాట్లాడారు, చాలా బాగా ప్లే చేశారని, మీకు మంచి సక్సెస్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మేమందరం కూడా. అండ్ ఇప్పుడు మౌలికా గుప్తా గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. వన్ ఆఫ్ ద ఫెంటాబులస్ అండ్ ఫెంటాస్టిక్ యాక్టర్ షీ ఈజ్. అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ సో మచ్ ఎంఎస్ రాజు సార్, థ్యాంక్ యూ సో మచ్ విజయలక్ష్మి గారు, థ్యాంక్ యూ అందరూ. తెలుగు వచ్చు కానీ ఇంగ్లీష్లో మాట్లాడడం ట్రై చేస్తున్నాను. సరే, సో యాక్చువల్లీ నేను యాక్టింగ్ అయితే ఐ స్టార్టెడ్ యాక్టింగ్ అట్ ద ఏజ్ ఆఫ్ 6. హిందీలో మోస్ట్లీ పనిచేశాను. ఝాన్సీ రాణి సీరియల్తో లాంచ్ అయ్యాను. అండ్ దీని తర్వాత గట్ మెనీ ఆపర్చునిటీస్. అండ్ బట్ ఎప్పుడు I never thought, I've done quite many movies. రుద్రమదేవి, ఆంధ్రాపోరి అన్ని మూవీస్ చూశారు. ఇప్పుడైతే కేరళ స్టోరీ జస్ట్ రిలీజ్ అయింది. But I remember I was on the sets of Agada only, and we were doing some night shoot at Ramoji, and that's when I got my call for Kerala Story 2. I think MS Raju sir has been very, very lucky for me, and it is going to be so on. Ante sir, I just want to say idi oka goppa opportunity for me. Anni genres chesanu kani thriller, this horror divine thriller is a different genre that I have worked in, and chala expectations undi. I got a great role as Mahima, and I learned so much from Kamakshi, Shravan, Jovika. They are fabulous, dedicated actors. Nani garu, thank you so much for tolerating me. Thank you so much MS Raju sir. Thank you the whole direction team, and just chala thank you. Cinema hit avvali కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. ఇక్కడ ఉన్న చాలామందికి తెలుసు, ఫస్ట్ ఫిల్మ్ నాదైతే ఉందో రాజు గారి డైరెక్షన్లో నన్ను ఇంట్రొడ్యూస్ చేశారు, డర్టీ హరి. సో దిస్ ద సెకండ్ ఫిల్మ్. ఇంత జల్దీ రాజు గారితో ఫిల్మ్ అవుతుందని అయితే నేను అనుకోలేదు. ఇట్ జస్ట్ హ్యాపెన్, ఇట్స్ బౌండ్ టు హ్యాపెన్. సో the most important thing is Dirty Harry was a very different journey in terms of the film or whatever it was, and I could see a different Raju Garu this time as a maker, and I could and a different page altogether, which because this basically film edaitundo Dirty Harry ante oka simple film, oka point to point అయిపోద్ది, ఒక రకమైన జర్నీలో వెళ్ళిపోద్ది. But this journey for himself was very, very difficult. I could see it as an actor. He was living through it. I know his schedule to everything, how he was trying to make this film. And I was very inspired at his age and with his famous weight, how he was trying to fight through it. And we as actors, I just felt we need to support him. And I had a fabulous role is what I know, and it was very challenging for me. A lot of layers. So I just wanted to give my best. Raj Garu, thank you for the second opportunity. It really means a lot to me. Thank you very much. Visalakshi Garu, all the best. My first film. మీలాంటి ప్రొడ్యూసర్స్ సపోర్ట్ చేస్తుంటే ఇంకా దెల్ బి డిఫరెంట్ ఫిల్మ్స్, డిఫరెంట్ స్టోరీస్ మేకర్స్ వుడ్ బి ఎంకరేజ్ టు డూ. సో ఐ హ్యాడ్ ఇంకా ముందు ఈవెంట్స్ ఉంటాయని నాకు తెలుసు. సో ఐ విల్ కీప్ ఇట్ రియలీ షార్ట్. ఐ హ్యావ్ అ లాట్ టు టాక్ అబౌట్, లాట్ ఆఫ్ పీపుల్ ఐ నీడ్ టు అడ్రస్. సో ఐ విల్ స్పీక్ అబౌట్ ఇట్ ఇన్ ద ఫర్దర్ ఈవెంట్స్. సో థ్యాంక్ యూ వెరీ మచ్, అండ్ మీడియా థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ నమస్కారం అండి. చాలా సంతోషంగా ఉంది. నిండుగా ఏదో ఫ్యామిలీ ఫంక్షన్ లాగా చక్కగా చాలా బాగుంది చూడడానికి. మీడియా థ్యాంక్ యూ సో మచ్ పేషెన్స్గా వెయిట్ చేసి మా స్పీచెస్ అన్నీ టెలికాస్ట్ చేస్తున్నందుకు. అండ్ ఆల్ ద పీపుల్ హూ ఈస్ వాచింగ్ ఆన్ ది అదర్ సైడ్ ఆన్ ద టీవీ, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్వేస్ సపోర్టింగ్ సినిమా ద వే యూ ఆల్వేస్ డూ. ఈ ఈవెంట్లో I would like to take this opportunity to thank one and only MS Raju Garu. He is legendary for me. ఆయనకి ఎన్నోసార్లు చెప్పాను, ఆయన సినిమాల ప్రభావం నా మీద ఎంత ఉండిందో చిన్నప్పటి నుంచి. ఐ లవ్డ్ హిమ్ వెన్ సార్ నన్ను
పిలిచి ఇలా పొలిమేర పోస్టర్ చూసానమ్మా బాగుంది. ఇందాక నాగేంద్ర కుమార్ గారు చెప్తున్నారు నా నా హస్తం కూడా ఉంది ఇందులో అని. సమ్హౌ హీ ఇంట్రడ్యూస్డ్ మీ టు రాజు గారు అండ్ ఐ వాజ్ ఆన్ cloud 9 సార్ పిలిచినప్పుడు, బికాజ్ I was always taking a lot of inspiration from the work he has already created. So అలాంటి వ్యక్తి పిలిచి ఇలా ఒక సినిమా చేస్తున్నానమ్మా, యూ హ్యావ్ టు బీ పార్ట్ ఆఫ్ ఇట్ అన్న తర్వాత ఐ డెంట్ ఈవెన్ ఆస్క్ హిమ్ వాట్ ఇస్ ద స్టోరీ. ఐ మీన్ అంత పెద్దదాన్ని కూడా కాదు నేను. సో ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ టు బీ పార్ట్ ఆఫ్ దిస్ ఫిల్మ్. ఆ క్యారెక్టర్ నేను పుల్ ఆఫ్ చేయగలుగుతానని ఆయన నమ్మి నాకు అంత పెద్ద రెస్పాన్సిబిలిటీ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ దిస్ హోల్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ ద ఫిల్మ్, అంటే నేను ఈ ఫిల్మ్ గురించి ఇప్పుడే టీజర్ రిలీజ్ అయింది, తర్వాత మీరు ట్రైలర్ చూస్తారు, ఇంకా చాలా ఇంటర్వ్యూస్ చూస్తారు, మూవీ గురించి చాలా వింటారు రిలీజ్కి ముందు. మూవీ గురించి చెప్పడం కన్నా ఐ ఫీల్ కొన్ని మూవీస్ మనకి కెమెరా ఆఫ్ అయ్యాక కూడా మనతో కొన్ని మూవీస్ దే స్టే విత్ అస్. సో అగదా నాకు అలాంటి ఫిల్మ్. మహాదేవి క్యారెక్టర్ ప్లే చేస్తూ చేస్తూ somehow I became more spiritual. Somehow I became more calm as a person. And కొన్ని క్యారెక్టర్స్ మనతో ఉండిపోతాయి. సో ఐఎమ్ గ్రేట్ఫుల్ Mahadevi stayed with me and it will stay with me because it made me a better person. And ఆ ఫీలింగ్ ఆడియన్స్ కూడా, ఐ మీన్ నేను ఎంత చెప్పినా సరే మా సినిమా బాగుంది, మేము ఇంత కష్టపడ్డామని చాలా చెప్పచ్చు. ఎండ్ ఆఫ్ ది డే ఆడియన్స్ ఫీల్ అవ్వాలి అది, అండ్ అది వాళ్ళు చూసినప్పుడే ఫీల్ అవుతారు. అండ్ నేను ఏదైతే ఎక్స్పీరియన్స్ చేశానో ఈ మూవీలో, అండ్ అదే ఎక్స్పీరియన్స్ ఆడియన్స్ ఖచ్చితంగా చేస్తారని నాకు నమ్మకం ఉంది. అండ్ ఇట్ వాజ్ వండర్ఫుల్ యాక్టింగ్ విత్ జో, ఉల్కా, శ్రవణ్ అండ్ వనితా మ్యామ్, భానుచంద్ర సార్. చాలా ఎక్స్పీరియన్స్, ఆల్ దీస్ పీపుల్ క్యారీడ్ సో మెనీ ఎక్స్పీరియన్సెస్ యాజ్ హ్యూమన్ బీయింగ్స్ అండ్ చాలా వర్క్ చేశారు. మేమందరం చాలా కొత్త వాళ్ళం. సో వీ హెవ్ లెర్న్డ్ సో మచ్ ఫ్రమ్ దెమ్ ఆన్ ది సెట్స్. ఒక ఫ్యామిలీ లాగా. ఐ గాట్ 2 sisters ఈ సెట్లో. మోర్ దెన్ యాక్టర్స్ ఐ థింక్ వీ బికేమ్ ఫ్యామిలీ. I'll not call you brother, brother, but he's a great actor, Shravan. And ప్రతి సీన్ అప్పుడు we used to have that, అమ్మా ఇప్పుడు వీడు తినేస్తాడు స్క్రీన్, ఇప్పుడు తినేస్తాడు ఈ సీన్ నేను చెయ్యాలి. సో వీ యూస్ టు హ్యావ్ దట్ హెల్దీ కాంపిటీషన్ అందరం వర్క్ చేసినప్పుడు. సో దట్ వాజ్ సంథింగ్ ఐ రియలీ యూస్ టు లుక్ ఫార్వర్డ్ టు ఎవ్రీడే సెట్కి వెళ్ళేటప్పుడు. సో అలా చాలా మెమరీస్ ఉన్నాయి ఈ మూవీతో. అండ్ ఐ థింక్ అండ్ ఐ హోప్ దిస్ ఫిల్మ్, అందరూ పొలిమేర తర్వాత నన్ను పొలిమేర యాక్ట్రెస్, పొలిమేర యాక్ట్రెస్, పొలిమేర యాక్ట్రెస్ అంటా ఉన్నారు. దానికన్నా ముందు డాక్టర్గా వచ్చి యాక్టర్గా ఆయన కామాక్షి భాస్కర్లా అన్నారు, తర్వాత పొలిమేర యాక్ట్రెస్ అన్నారు. ఐ థింక్ ఈ ఫిల్మ్ తర్వాత పీపుల్ విల్ కాల్ మీ అగదా యాక్ట్రెస్ అండ్ ఐ విల్ ప్రౌడ్లీ టేక్ దట్ టైటిల్. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఐ థింక్ more than Vanita Vijay Kumar, which I'm very proud of, but I'm Manjula's daughter, Vijay Kumar's daughter, standing here representing them both. That is how I am taking the stage, because rightfully vaadu ikkada they should have stood here, but unfortunately for me I have taken the center stage. And thank you to Raju garu. It's such an emotional moment, బికాజ్ ఇప్పుడే దేవి వర్క్ చేసినట్టు గుర్తుంది. ఇన్నేళ్ళు అయ్యిందా అని, అంటే ఇప్పుడే కదా అంటే వీ స్టిల్ బిలీవ్ లైక్ దాట్ బికాస్ పీపుల్ ఆర్ స్టిల్ కమింగ్ ఇన్ ఆంధ్ర ఎస్పెషలీ. ఈవెన్ యస్టర్డే ఐ వాజ్ ఇన్ చార్మినార్ అండ్ పీపుల్ ఆర్ జస్ట్ కమింగ్. దేవి హీరోయిన్ కదా, సో యాక్చువల్లీ దేవితో ఆగిపోయాను నేను తెలుగులో. సో టిల్ నౌ దట్ దేవి 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 అని దే రికగ్నైజ్ మీ. And it is so proud. And after that I worked with Raju garu, but ee cinema Jovikani introduce cheyadaniki chepparu ante. There is nothing else that I could say. I knew it was God's plan ante. It was through MS Raju that Jovika had to
we introduced for the first time in cinema. Not Telugulo, Tamillo kuda, because she went to Big Boss and I'm very famous in Tamil, so offers వచ్చాయి. కానీ the first project that accepted and she got this opportunity of a beautiful character. Actually, kontamandi might think a very bold decision, and as a mother, I have to tell you, because any mother who's in the industry, first heroine ga oka glamour cinema, oka manchi love story, alanti oka character where there will be songs, some somewhere to expose as a heroine, get that status. But in this, I'll very proudly accept that I took a very bold decision when Raju Garu told me only one thing, that I am going to introduce her as a performer. And I said, whatever you say, that's it. Because I think Manjula Garu, of course, Telugu cinema, one of the superstars who has acted with all the superstars. But I respect my father, Vijay Kumar Garu, who worked with Raju Garu in Shatru first in Telugu. And he has done so many super hit films. My father also has done Geetanjali, so many films in Telugu. And he was always a performer. And a performer only can survive in this industry and sustain for many years. Opportunity ichindaniki chala thanks. I could see, to be honest, I didn't know work, nenu todu work chesanu, but I didn't know akkada chusinappudu edo tamashaga unnindi anni. Like in Devi, because CG and all happens later, appudu CG ante computer graphics ante we don't even understand what it is. So ఏదో చెప్తున్నారు, we are acting, and I'm like, what the hell, like that, because I'm a young girl, I don't know anything. But in this set also, something we are doing, Raju Garu is doing, I know he's doing, okay, it is a small film. And I can't believe that actually whatever I saw now is not a teaser. If you call it a teaser, I don't know what we should all call. It is not a teaser, and they will say in Tamil, ஒரு பானை சோத்துக்கு ஒரு சோறு ஒரு நெல்லு தான் பதம். We will see only that one rice. This is it. I can just see what an extravagant, mesmerizing blockbuster hit, bigger than Devi, with God's grace, and in such a very short time. So I'm so proud. I could see actually a villain actor in Jovika, which I don't think every heroine can pull it off. Very few women, female actors in the industry today, in heroines, we can proudly say that, oh, I did a negative role. But when I saw you in this teaser, that is what I saw you, a performer, and I'm so proud of you, Jovika. I'm very proud. Tanu kuda, enti mummy, nenu ilanti character okay na? She just said, like how Raju Garu said, whatever mummy said, I said yes. Same, I have a wonderful daughter. And I have to talk about Kamakshi. I haven't worked with Ulka much, nor Shravan, but Kamakshi has become somebody part of my family. After Jovika and Jaya, I told Kamakshi, I've adopted you. So whenever you come to Chennai, you have to come to my home. Me and Raju Garu, we are childhood friends. You're also child only in Devi. And so it's beautiful memories. I'm so proud. Thank you, Andy. I have to only ask the media and the audiences, please support this film, because Devi చేసినప్పుడు కూడా ఇప్పుడైతే MS Raju garu, we are able to talk so much about it, but appudu Devi also, we were not stars. None of us were stars. It was Kodi Ramakrishna garu. I think his blessings are definitely here today. I definitely miss him. And very proud to say that he introduced me in MS Raju Garu film. Once a film is enough. Thank you so much, and please support. Make this bigger than Devi, please. And producer Garu, there is no words. She's also. Applause. మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను టీజరు. నచ్చిన వాళ్ళు అంటే ఎంతమంది ఎత్తారు చేతులు ఎత్తండి ప్లీజ్. థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడికి విచ్చేసిన మిత్రులందరికీ థ్యాంక్స్ అండి. మీడియా మిత్రులందరికీ కూడా చాలా థ్యాంక్స్ అండి.
నాకు లైఫ్లో ఎన్నో డ్రీమ్స్ ఉంటాయి. ఇందాక చెప్పాను, మళ్ళీ చెప్తాను ఇంకోసారి. సో ఆ ఎన్నో డ్రీమ్స్ అన్నీ కూడా ఒక్కొక్క సినిమాలుగా ఎన్నో సంవత్సరాల నుంచి చేసుకుంటూ వచ్చాను. ఇప్పుడు ఇది ఒక డ్రీము. ఈ డ్రీమ్ చాలా ఇంపార్టెంట్ నాకు. ఇప్పుడున్న నా లైఫ్, ఫర్ మై బిగ్ కమ్ బ్యాక్, ఐ నీడ్ దిస్ డ్రీమ్. ఆ డ్రీమ్ వెనకాతలు నాకు సపోర్ట్ చేసిన లక్ష్మణానికి లాట్స్ ఆఫ్ థ్యాంక్స్ అమ్మా. ఇంత పెద్ద సినిమా తీస్తాను అనుకోలేదు నేను. వీ హ్యావ్ స్టార్టెడ్ ఎస్ ఎ స్మాల్ బడ్జెట్. దాన్ని తర్వాత మెల్లమెల్ల బడ్జెట్ ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వదన్నా అని చెప్పారు ఆవిడ. సో ఇక్కడ దాకా వచ్చింది. రిలీజ్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ మీకు తెలియజేస్తాము. ఇందులో ఈ సినిమా ముందుకు వెళ్ళడానికి, ఈ సినిమా స్టార్ట్ అవడానికి ఉన్న కారణాలు చాలా ఉన్నాయి. అందులో డాక్టర్ రాజు గారు ఒకళ్ళు. థ్యాంక్ యూ సో మచ్ సార్. మా సుబ్బరాజు గారికి అండ్ ఇంకో ఫ్రెండ్ తమ్ముడు ఒక ఆయన ఉన్నారు, ఆయన పేరు చెప్పకూడదు అండి. లాట్స్ ఆఫ్ థ్యాంక్స్ టు హిమ్. వీరి ఫ్యామిలీని అమ్మవారు ఈ సినిమాతో మంచి సక్సెస్ ఇస్తారు. సో అట్ ది సేమ్ టైం నేను నమ్ముకున్న అమ్మవారు కూడా మళ్ళీ మంచి సక్సెస్ ఇస్తుంది. ఐ డెఫినెట్లీ మీ అందరూ ఎంకరేజ్మెంట్తో ఐ కమ్ బ్యాక్ ఇన్ ఎ బిగ్ వే. సో మీ అందరూ ఎంకరేజ్మెంట్ మా అందరికీ ఉండాలని చెప్తాను. థ్యాంక్స్ చెప్తానండి. సాధారణంగా ఏ వేదిక మీదైనా ఒక టీజర్ రిలీజ్ అయిన తర్వాత, లేదా ఏదైనా సమ్ కంటెంట్ రిలీజ్ అయిన తర్వాత మనం మన టీజర్ని గొప్పగా చెప్పుకుంటాము. అట్ ది సేమ్ టైము ఇందులో యాక్ట్ చేసిన యాక్టర్స్ గురించి చెప్పుకుంటాము, బాగా చేసే టెక్నీషియన్స్ చెప్పుకుంటాము. కానీ ఇక్కడ మీరు టీజర్ చూసిన తర్వాత నేను అంత చెప్పక్కర్లేదేమో అనిపించింది. వాళ్ళు ఎవరు చేసిన పాత్ర వాళ్ళు బాగా చేశారు. సో ఇందులో ఉన్న టెక్నికల్ ఎక్సలెన్స్ని మీరు చూస్తుంటారు. సో వీళ్ళందరూ కూడా జస్ట్ అప్కమింగ్ టెక్నీషియన్స్ అయినా కూడా ఎంత బాగా చేశారనేది మీకు తెలుసు. ఇందులో చాలామంది నా సినిమాలో చాలామంది ఇంట్రొడ్యూస్ అవుతారు, ఇందులో కూడా ఇంట్రొడ్యూస్ అవుతున్నారు. సో వాళ్ళందరూ నేను చెప్తాను ఎవరెవరు ఏంటనేది. సో అట్ ది సేమ్ టైం ఇందులో మీరు చూసిన విజువల్ ఈ సినిమా స్టామినా అని చెప్తుంది. ఇది చాలామంది చెప్తారు ఇది ఒక టీజర్ ఒకటే సినిమా బాకీ అని. ఇందులో మేము చెప్పని ఇంకా ఎన్నో అంశాలు ఉన్నాయి ఈ సినిమాలో. దేవుడు అంశం ఉంది ఈ సినిమాలో, అది ఇందులో చెప్పలేదు. ఈ టీజర్ వేయడానికి ముఖ్య కారణం అగదా అనే వర్డ్ని ఎక్కువ పాపులర్ చేయాలి ఉద్దేశంతో. ఇంకా వచ్చే ఇంకో టీజర్ ట్రైలర్ కూడా ఇంకా ఉంటాయి. సో నేను ఎక్కువ ఈ సినిమా గురించి మాట్లాడకూడదు అని అనుకున్నా కూడా ఇందులో యాక్ట్ చేసిన ఆర్టిస్టులు కానీ ఇందులో చేసిన టెక్నీషియన్స్ గురించి కానీ ఒక మాట చెప్పాలి. ఇందులో మహాదేవి క్యారెక్టర్ని చేసిన కామాక్షి, లాట్ ఆఫ్ డెడికేషన్ యూ హ్యావ్ అండ్ యువర్ సిన్సియారిటీ. మాకి నేను అనుకున్న ఒక మహాదేవికి నువ్వు పెట్టిన ప్రాణం కానీ. థ్యాంక్స్ ఎ లాట్ కామాక్షి. నీ వల్ల నాకు అనిల్ గారు పరిచయం అయ్యారు. అనిల్ గారిని స్టేజ్ మీద రమ్మంటున్నాను. చాలా మీరు పొలిమేర చేశారు, నాకు చాలా సపోర్ట్ చేశారు, మోరల్గా సపోర్ట్ చేశారు. సో రండి సార్, స్టేజ్ మీద రండి. అనిల్ గారు, సో గుడ్ టు సీ యూ హియర్. వెల్కమ్. నేను ఈయనకి పిలిచి కథ చెప్పానండి. పిలిచి కథ చెప్పినప్పుడు ఇట్స్ ఎన్ ఓపెన్ ఫ్యాక్ట్. చాలా బాగుందండి, ఇంటర్వల్ దాకా బాగుందండి అన్నారు. ఇంటర్వల్ తర్వాత కొంత ముందుకు వెళ్ళిన తర్వాత నా ఇంకా చూస్తారు ఏంటి అలా చూస్తారేంటి అనుకున్నా. స్టోరీ స్టార్ట్ అవ్వలేదు ఏంటండి అన్నారు. ఇదేంటండి ఎంత పెద్ద కథ చెప్తా ఉంటే స్టోరీ స్టార్ట్ అవ్వలేదు అన్నారంటే అన్నారు. ఏదో ఒకటి కావాలండి, నాకు అది తెలియట్లేదు ఏంటన్నది. అది వారం రోజులు ఆలోచించాను ఆయన పంపించేసి. తర్వాత ఆయనకి అది ఏంటో చెప్పలేదు. కానీ దట్ ఈస్ ద బెస్ట్ పార్ట్ ఇన్ ద ఫిలిం. నేను అనుకోవడం కానీ, నాకున్న టెక్నీషియన్స్ అనుకోవడం కానీ, రేపు పొద్దున్న మీరు చూసినా కానీ ఆ పార్ట్ ఏంటనేది మీకు తెలుస్తుంది.
అది అనిల్ గారు ఇది చెయ్యండి అని చెప్పకపోయినా అక్కడ ఏదో స్టార్ట్ అవ్వట్లేదు అనే ఒక వర్డ్ వల్ల ఒక చాలా మంచి ఎపిసోడ్ వచ్చింది. చాలా ఎక్స్ట్రాడినరీ ఎపిసోడ్ అది. నేను ఆ మాట అనకూడదు, బట్ స్టిల్ నేను నాకున్న ఒక ఎగ్జైట్మెంట్తో చెప్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అనిల్ గారు. అండ్ ఈ చిత్రంలో ఇంకా కామాక్షి గురించి ఇంకొక మాట చెప్పాలి. తను మహాదేవి ప్రభంజనం ఏంటనేది నువ్వు సినిమా రిలీజ్ తర్వాత చూస్తావు. నేను తీసుకొచ్చి ముందు సీట్లోకి వచ్చి పెడుతుంది. సో ఐ షూర్లీ విష్ యూ దట్. అండ్ దాని తర్వాత శ్రవణ్ ఎక్కడున్నాడు శ్రవణ్? సో శ్రవణ్ నువ్వు లేని సినిమా ఈ సినిమా లేదని అనుకుంటున్నాను నేను. యూ విల్ సీ ఏ ఫెంటాస్టిక్ యాక్టర్ అండ్ ఐ వర్క్ విత్ హిమ్ ఇన్ డర్టీ హరి. మీ అందరికీ తెలుసు, చాలామంది ఇంట్లో కాకుండా బయట చూస్తున్నారు ఉంటారు ఆ సినిమాని. చాలా యూత్ఫుల్ ఫిలిము. ఇందులో తను ఎక్స్ట్రాడినరీ యాక్టర్. ఈ సినిమాతో వేరే రేంజ్కి వెళ్తాడని అనుకుంటున్నాను నేను. సో మెనీ షేడ్స్ ఉన్నాయి ఈ క్యారెక్టర్లో. ఈజ్ వే ఆఫ్ డెడికేషన్ కానీ అతను పెట్టిన ఇది కానీ. ఒక రోజు అయితే హీ హ్యాడ్ ఏ లో బీపీ. అది ఏం చేయాలి సీన్ తెలియక లో బీపీ వచ్చి పడిపోయాడు కింద. ఆ రోజు నీకేదో అయిపోయింది, సినిమా అయిపోయింది అనుకున్నాను నేను. బట్ ఇంకా ఉన్నావు, బతుకున్నావు. థ్యాంక్ యూ. లాట్స్ ఆఫ్ థ్యాంక్స్ టు యూ శ్రవణ్. తర్వాత మన ఇండియాస్ ఫైనెస్ట్ ఆర్టిస్ట్ ఒక అమ్మాయి ఉల్కా. ఐ రియలీ ఎంజాయ్ వర్కింగ్ విత్ ఉల్కా. వాట్ అన్ యాక్ట్రెస్ యు ఆర్, వాట్ అన్ యాక్ట్రెస్ యు ఆర్, వాట్ అన్ యాక్ట్రెస్ యు ఆర్. ఇందులో స్టార్స్ అనే దానికంటే యాక్టర్స్ని తీసుకున్నాను ఇందులో. వీ నీడ్ యాక్టర్స్ ఫర్ దిస్ ఫిలిం. వీళ్ళందరూ స్టార్స్ అవ్వాలి, సూపర్ స్టార్స్ అవ్వాలి. అలాగే మొత్తం టెక్నీషియన్స్ అందరూ కూడా పెద్ద పెద్ద వాళ్ళు అవ్వాలి, పెద్ద టెక్నీషియన్స్ అవ్వాలని కోరుకుంటున్నాను. నా గుండెల మీద పెరిగి వచ్చిన స్టార్స్ ఎంతమందో ఉన్నారు ఇవాళ, అలా వీళ్ళంతా అవ్వాలని కోరుకుంటున్నాను. ఇందులో ఇంకా నటించిన చాలామంది ఇక్కడ లేకపోయినా కూడా వాళ్ళందరికీ థ్యాంక్స్ చెప్తాను. అండ్ అట్ ద సేమ్ టైం ఇంకొక అమ్మాయిని పరిచయం చేయాలి. జో, మేమందరం జో అని పిలుస్తాము. మా జోవిక మంజుల గారు పేరు వినే ఉంటారు, మీరు అందరూ వినే ఉంటారు, మీకు చాలా మంది తెలుసు. మేబీ ఇప్పుడున్న ఈ యంగర్ జనరేషన్ తెలీదు. ఆవిడ షీ హాస్ డన్ సో మెనీ ఫిలిమ్స్. ఈజ్ ఏ బిగ్ స్టార్. అంటే ఇది పాతకాలంలో ఎంజీఆర్, రామారావు గారు, నాగేశ్వరరావు గారు ఎన్నో ఫిలిమ్స్ చేశారు ఆవిడ. షీజ్ ఏ బిగ్ స్టార్. ఆ లెగసీని కంటిన్యూ చేస్తా వనిత. నా సినిమా దేవి సినిమాలో చేసింది వనిత. నేను ఇప్పటికీ ఐఎమ్ స్టిల్ యంగ్, బట్ నేను చేసిన దేవి చాలా ఏళ్ళు అయిపోయింది. నేను అప్పుడు చెప్తే నేను ఐ బికమ్ ఓల్డ్ అనుకుంటారు. సో షీ వాజ్ 14 years old అండి ఆ సినిమా చేసినప్పుడు. సో ఐ హ్యావ్ ఇంట్రడ్యూస్డ్ హర్. అండ్ మళ్ళీ వాళ్ళ కూతుర్ని ఇందులో ఇంట్రడ్యూస్ చేస్తాను. మంజుల్ గారు లెగసీని కంటిన్యూ చేస్తుంది అమ్మాయి. ఆవిడ మంజుల్ గారికి నేనంటే చాలా ఇష్టం. ఆవిడ ఇక్కడ ఎక్కడున్నా కూడా వీళ్ళు డెఫినెట్గా ఆశీర్వదిస్తారు, ఈ సినిమాని ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నాను. సో అట్ ది సేమ్ టైం ఈ అమ్మాయి గురించి చెప్పాలంటే, వనిత గురించి చెప్పాలంటే, 14 ఏళ్ళ అప్పుడు దేవి సినిమా మీరు అందరూ చూస్తుంటారు, అది ఇప్పటికీ చాలా పాపులర్. అది అందులో ఒక సీన్ ఉంది, ఒక పాము పొట్టులోంచి బయటకు వచ్చి పొట్టు పెట్టాలి అమ్మాయికి. మీ అందరికీ గుర్తుంటుంది ఐ థింక్ సో. ఆ పెట్టాలనుకున్నప్పుడు చాలా టేక్స్ తీసాం. ఓ పక్కన మంజుల్ గారు ఏం టెన్షన్ పట్టలేదు, తను కూడా పట్టలేదు. ఆ ఒక్క బిట్కి, ఆ పాముకి ఉన్న ఏదైతే స్టిచ్చెస్ వేస్తామో ఆ స్టిచ్చెస్ తీసేసాం, ఎందుకంటే వచ్చి పెట్టాలని చెప్పి, స్టిఫ్ అయిపోతుందని చెప్పి. ఆ పాము తన్ని కుట్టింది. కుట్టినప్పుడు నేను టెన్షన్ పడిపోయి డాక్టర్ ఎక్కడ అంటుంటే ఈ అమ్మాయి వచ్చి, నాకేం కాదు, నాకు అమ్మవారు ఉంది, నాగదేవత ఉంది, నేను ఇంకా మీరు ఎన్ని టేక్స్ చెప్పినా చేస్తానని చెప్పింది, చేసింది. సో దట్ దట్ సో ఆ ఫ్యామిలీ లెగసీ, ఆ ఫ్యామిలీ తాలూకు బోల్డ్నెస్ ఏంటనేది సో ఆ అమ్మాయిలో చూశాను. మళ్ళీ ఇప్పుడు తను ఒక ఫెంటాస్టిక్ సీక్వెన్స్ ఈ ఫిలింలో, ఒక ఎపిసోడ్
ఒక మంచి రెయిన్ సీక్వెన్స్ ఒకటి ఉంది. చాలా రోజులు తీసాం దాన్ని, దాదాపు 8 days 9 days తీసాం. ఆ రెయిన్ సీక్వెన్స్లో తను జోవిక హ్యాస్ టు రన్, పరిగెడుతూనే ఉండాలి, ఎన్ని టేక్స్ అయినా పరిగెడుతూనే ఉండాలి. అక్కడున్న కింద మట్టి చాలా రఫ్ మట్టి, రాళ్ళు ఉన్నాయి, గుచ్చుకుంటున్నాయి, కాళ్ళ రక్తం వస్తుంది, పడిపోతుంది కింద. లెగిసి మళ్ళీ ఎన్ని టేక్ 20th టేక్ 50th టేక్ అయినా కూడా అదే ఎనర్జీతో నెక్స్ట్ అమ్మా అనే మాట అనలేదు, అయ్యో అనే మాట అనలేదు. ఆ లెగసీని కంటిన్యూ చేస్తా తను, ఆ దేవుడు ఉన్నాడు, నేను చేస్తాను అని అంది. అలా చేసింది. షీ విల్ డెఫినెట్లీ బికమ్ ఏ సూపర్ స్టార్. నీ యొక్క డ్రీమ్స్ని ఈ అమ్మాయిని నెరవేరుస్తుంది. ఆ స్టార్ అవ్వాలని కోరుకుంటున్నాను, అవుతుంది కూడా. ఎందుకంటే నా కళ్ళతో నేను ఒకటి స్టార్ అవుతారు అనుకుంటే డెఫినెట్గా అయిన రోజులు మీ అందరికీ తెలుసు. హిస్టరీ విల్ అగైన్ రిపీట్ ఇన్ దిస్ ఫిలిం. దేర్ ఆర్ సో మెనీ స్టార్స్ హియర్ టుడే. ఈరోజు మీకు ఆంతరాలు తెలియదు, కానీ రేపొద్దున వీళ్ళు చుట్టూ ఎంతమంది ఉంటారు మీరు చూస్తారు ఈ సినిమా సక్సెస్ తర్వాత. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ జో ఫర్ యువర్ బోల్డ్నెస్.